ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెచ్కేఆర్ టోల్గేట్ నిర్వహణపై రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంస్థ ప్రజల ప్రయోజనాలపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా లాభాలు పొందుతున్న సంస్థ ప్రజల భద్రతకు అవసరమైన సర్వీస్ రోడ్లు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లు విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టోల్ వసూళ్లు సజావుగా జరుగుతున్నా సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని, గత 12 సంవత్సరాలుగా ఉద్యోగులకు ఒకే జీతం చెల్లించడం, కనీస వేతనాలు పెంచకపోవడం అన్యాయమని, గోదావరి ఖని నుండి లోడ్ తీసుకువెళ్లి తిరిగి వస్తున్న లారీలకు టోల్ మాఫీ చేయాలని, ఇది వారి భద్రత కోసం పూర్తిగా అవసరమని, సంస్థ స్థానికులను నిర్దిష్ట కారణం లేకుండా ఉద్యోగాల నుండి తొలగిస్తూ బయట ప్రాంతాల వారిని నియమించడం పూర్తిగా అన్యాయమని, ప్రస్తుతం ఉన్న సర్వీస్ రహదారుల పరిస్థితి దయనీయంగా ఉందని, మెయింటెనెన్స్ లోపాల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల ప్రాణ భద్రతే తనకు ప్రథమ ప్రాధాన్యతని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. హెచ్కేఆర్ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటి వరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండ్ఎం చేయాలి వీళ్ళు, రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్, ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతో పాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 10 సార్లు చేస్తా ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నారు, సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ ఇవాళ చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అర్ధరకు ఏ రకంగా పోయడం జరుగుతూ ఉంది, ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తా ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు, అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదుడు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్భయమైనటువంటి ఒక నమ్మకం. టోల్ ట్యాక్స్ నడవనీయం, ఇది గ్యారంటీ. దాంతో పాటు స్థానిక లారీలకు ఏదైతే లోకల్ ట్రక్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ చెప్పినాం, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకునేటువంటి వాటి. దాని తర్వాత గోదావరి ఖని నుంచి ట్రాన్స్పోర్ట్ పోయేటి, లోడింగ్ పోయినా కూడా వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అవి చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకు 12 సంవత్సరాల కింద ఒకటే జీతం, ఈ రోజు కూడా అదే జీతం. ఇవాళ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.